హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఓ ప్రియసఖి 5వ భాగాన్ని వినిద్దాం. అలా రన్నింగ్ రేస్ చేసి ఇంకా అలుపొచ్చి ఇద్దరు బెడ్ పైన వాలిపోయారు. దీప, నువ్వు వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యరా, తర్వాత నేనవుతా అంది భూమి. సరే అని వాష్రూంలోకి వెళ్తుంది దీప. అయ్యో దేవుడా, నేనంటే నీకు ఎందుకంత కోపం? నన్నే టార్గెట్ చేసావు. ఇంకెవరూ దొరకలేదా నీకు? ఇప్పుడు ఏం చేయాలి? ఇంకేం కంపెనీ లేనట్టు నాకు ఇక్కడే జాబ్ రావాలా? నా కర్మ. ఇప్పుడు ఏం చేయాలి? ఈ రోజంటే చూడలేదు, రోజు అక్కడేగా వర్క్ చేయాలి. ఏదో ఒకరోజు చూసి తీరుతాడు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? పోనీ వేరే కంపెనీకి షిఫ్ట్ అవుదామనుకున్న అగ్రిమెంట్ అనేది ఒకటి తగలడిందే. ఇప్పుడు ఎలా? నేను కనిపిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అని అనుకుంటూ ఉంది భూమి. ఈలోపు దీప ఫ్రెష్ అయి వస్తుంది. దీర్ఘంగా ఆలోచిస్తున్న భూమిని పిలిచి పిలిచి ఒక్క పీకు పీకుతుంది. అబ్బా, ఏమైంది అలా కొట్టావు అంది భూమి కోపంగా. మరి పిలుస్తుంటే పలకవే? ఇప్పుడు పలికానుగా, ఏంటో చెప్పు. నేను కాదు చెప్పాల్సింది, నువ్వు. నేనేం చెప్పాలి నీకు అంది భూమి. మార్నింగ్ నుంచి చూస్తున్నాను, నువ్వు అదోలా ఉన్నావు. నీవు ఇక్కడున్నా నీ ఆలోచన ఎక్కడో ఉన్నట్టున్నాయి, అది కూడా బాస్ వచ్చిన దగ్గర నుంచి అంది దీప. అమ్మో, దీనికి డౌట్ వచ్చేసిందే, ఇప్పుడు ఎలా అనుకుంటుంది భూమి. ఓసేయ్, నువ్వు థింకింగ్ నాకు చెప్పి తగలడు. అసలు ఏం జరిగిందో ఏముందిలే, దీనికి చెప్పేయడమే బెటర్, ఏదో ఒక ఐడియా ఇస్తుంది కదా అనుకుంటూ ఉంది భూమి. ఓసేయ్, ఈ లోకంలోకి రా ఫస్ట్ నువ్వు అంది దీప. చెప్తా, ఏం జరిగిందంటే అని అటు తిరిగి చెప్పడం ప్రారంభించింది. మన కాలేజీ అయిపోయింది కదా, ఒకరోజు చాలా బోర్ కొట్టి అలా బయటికి వెళ్ళా. అలా నడుచుకుంటూ ఒక పార్క్ దగ్గరికి వెళ్ళింది భూమి. వెళ్ళి బెంచ్ పైన కూర్చొని చూస్తూ ఉంది. ఆఫ్టర్నూన్ కావడం వల్ల జనాలు పెద్దగా లేరు. నా జీవితం చాలా బోర్గా ఉంది. ఇలా ఆఫ్టర్నూన్ పార్క్కి వచ్చిన మొట్టమొదటి వ్యక్తిని నేనే అయి ఉంటా. ఇప్పుడు ఏం చేయాలి తెలియట్లేదే అని ఆలోచించి చించి మొబైల్ బయటికి తీస్తుంది. కొంచెంసేపు పాటలు వింటుంది. ఇంకా బోర్ కొట్టేసి ఎవరికైనా ప్రాంక్ కాల్ చేద్దామని అనుకుని మనసులో ఒక నెంబర్ అనుకుని దానికి కాల్ చేస్తుంది. దీనికి పిచ్చేంటో రింగ్ అవుతూ ఉంది. చాలాసేపటికి కాల్ లిఫ్ట్ చేస్తారు. అటువైపు నుంచి ఒక మగ గొంతు. అటువైపు వ్యక్తి, హలో, హూ ఈస్ దిస్ అన్నాడు. ఆ వాయిస్ వినగానే అతను ఎంత ఏజ్ ఉంటాడో ఒక అభిప్రాయానికి వస్తుంది. కానీ ఏం మాట్లాడదు భూమి. హలో, చెప్తావా లేక పెట్టైనా అన్నాడు అటువైపు వ్యక్తి. నో అంది భూమి. అటువైపు వ్యక్తి, ఎందుకు అరుస్తున్నావు? అయినా ఎవరు నువ్వు అన్నాడు. నన్నే మర్చిపోయావా డార్లింగ్ అని పెట్టింది భూమి. డార్లింగా? ఎవరు అన్నాడు. నువ్వే డార్లింగ్, బంగారం, బుజ్జి అన్నీ నువ్వే. హలో మిస్, నెంబర్ చూస్తే డయల్ చేసావా అన్నాడు. అవును డియర్. హే ఆపు, ఇరిటేట్ చేయకుండా ఎవరో చెప్పు అన్నాడు. ఇరిటేషనా? అప్పుడే బోర్ కొట్టేశానా నీకు నేను అని ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తుంది భూమి. ముందు ఆ యాక్టింగ్ ఆపు, నాకు చిరాగ్గా ఉంది. ఎవరో చెప్తావా లేక కట్ చేయనా అన్నాడు. నా కాల్నే కట్ చేస్తావా? కాల్నేనా లేక రిలేషన్ కూడా కట్ చేస్తావా అంటుంది. రిలేషనా? మనిద్దరికా అన్నాడు. మనిద్దరికే అంది భూమి. మనకేం రిలేషన్ ఉంది? అప్పుడే మర్చిపోయావా అంది భూమి. నీకు గుర్తుందా అని అడిగాడు. ఉంది. అయితే చెప్పు. ఏంటి చెప్పేది? నువ్వు మన రిలేషన్ని ఇలా మర్చిపోయి మన ప్రేమని ఇన్సల్ట్ చేస్తావు అనుకోలేదు. మన ప్రేమన? అది ఇప్పుడు జరిగింది అన్నాడు. అది కూడా మర్చిపోయావా? అసలు నేనెవరో తెలుసా నీకు అన్నాడు. నా లవర్వి అంది. నేను సీరియస్గా అడుగుతున్నాను అని కొంచెం గంభీరంగా అంటాడు. కొంచెం భయపడినట్టు భూమి మళ్ళీ ధైర్యం తెచ్చుకొని, అరిస్తే భయపడతానా అంది. నాకు కోపం తెప్పించకు అన్నాడు. నాకు కూడా కోపం వస్తుంది నువ్వు నన్ను మర్చిపోయావంటే. నేను కానీ వచ్చానా అక్కడికి అన్నాడు. అబ్బచ్చా, రా అయితే తేల్చుకుందాం అంది భూమి. ఏంటి నువ్వు తేల్చుకునేది? నువ్వు రా ముందు, అప్పుడు చెప్తా. నేను ఎక్కడుంటానో వీడికేం తెలుసులే అనుకుంది భూమి. సరే అయితే ఒక్కసారి వెనక్కి తిరుగు అన్నాడు. కొంపదీసి వచ్చాడా అని అనుకుని తిరిగా అని చెప్పి వెనక్కి తిరిగి నోరు తెరిచేస్తుంది భూమి. ఎదురుగా 6 అడుగుల కట్టోడ్తో ఒక 26 ఏళ్ల వ్యక్తి నిల్చునున్నాడు. భూమి తేరుకుని, ఎవరు నువ్వు అంటుంది. ఎవరో తెలియకుండానే కాల్ చేసి డార్లింగ్, బుజ్జి, బంగారం, డియర్ అన్నావా అన్నాడు. అంటే నేను కాల్ చేసింది మీకేనా? ఓహో, అంటే కావాలనే చేసావన్నమాట. ఇంకెంతమందికి చేసావు ఇలా? అది నీకెందుకు? నేనెవరో తెలుసా? ఆర్యన్ తేజ్ సింహ అన్నాడు. అయితే ఏంటి అని రెక్లెస్గా అంటుంది భూమి. ఆర్యన్ కోపం ఫిక్సిపోయి, అయితే ఏంటా? అసలు నువ్వు అమ్మాయివేనా అన్నాడు. హే మిస్టర్, మైండ్ యువర్ వర్డ్స్ అంది భూమి.
ఏంటి నీకు ఇచ్చేది రెస్పెక్ట్? కొంచెం కూడా సెన్స్ లేకుండా అమ్మాయి అయ్యండి అబ్బాయితో అలాగా మాట్లాడడానికి సిగ్గులేదా అన్నాడు. రే వేగి అంటే అయిపోతావు, కొంచెం మర్యాదగా మాట్లాడు. అయినా ఏంటి ఓ తెగ రెచ్చిపోతున్నావు? చేసింది కాలేగా అంది. రే అంటే పళ్ళు రాలుతాయి, అయినా నీతో నాకు మాటలేంటి? ఇంకొకసారి నాకు కానీ కనిపించావంటే ఏం చేస్తానో నాకే తెలీదు, మైండ్ ఇట్ అనేసి వెళ్ళిపోతాడు ఆర్యన్. భూమికి పిచ్చ కోపం వస్తుంది. ఛ, నా టైం కాకపోతే ఇలాంటి నసకాలు తగిలేలా నాకు అని అనుకుని వెళ్ళిపోతుంది. ఇది జరిగింది అని చెప్పడం ముగుస్తుంది భూమి. దీప నోరు తెరుచుకొని చూస్తూ ఉంటుంది. అటువైపు నుంచి ఏం రియాక్షన్ లేకపోయేసరికి భూమి దీపా వైపుకు తిరిగి దీపాన్ని కదుపుతుంది. హా ఏంటి అంది దీప. ఏమైంది అలా అయిపోయావు? నీకు ఇది ఏమి అలవాటే, ఎప్పుడు చూడు ప్రాంక్ కాల్స్ అంటావు, ఇప్పుడు బాగా అయిందా? నీకు ఇంత చెప్పింది ఏదైనా ఐడియా ఇస్తావని, ఇలా ఎక్కిరిస్తావని కాదు అంది. సారీ, నాది ఐడియా కాదు జియో అంటుంది దీప. కామెడీ చేయకు, కాలుతుంది ఇక్కడ అంది భూమి. తమరు పెట్టుకున్న మంటే కదా అది. ఓసే నిన్ను చంపేస్తానే అని దీప గొంతు పట్టుకుంటుంది భూమి. నేనేం చేశానే? సొల్యూషన్ చెప్పవేంటే సొల్లు చెప్తున్నావు అని కోపంగా అంటుంది భూమి. సరే సారీ, నన్ను వదులు, పోయేలా ఉన్నాను. భూమి కోపం తగ్గించుకొని వదిలేస్తుంది. ఎందుకే అంత కోపం నీకు అంటుంది దీప. మరి నేను ఇంత సీరియస్గా చెప్తుంటే సెటర్లు వేస్తుంటే కాలదా? సరేలే, మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? అదే అర్థం కావట్లే అంది భూమి. పోనీ వెళ్ళి తప్పు నీదే నేను ఒప్పుకొని సారీ చెప్పు. నో వే, అస్సలు చెప్పను. నన్ను ఆడపిల్ల కాదు అన్నాడు, నోటికొచ్చినట్టు తిట్టాడు, నేనెందుకు చెప్తాను? నెవర్ అంది భూమి. మరేం చెప్తావు? ఏదో ఒకటిలే, ఏదన్నా అంటే అప్పుడు చూద్దాంలే. రేపు కనిపిస్తే అంటాడేమో అనని, అప్పుడు నేనేంటో చూపిస్తా అంది భూమి. మరి మార్నింగ్ ఎందుకంత టెన్షన్ పడ్డావు? అది సడన్గా కనిపించేసరికి అందులో ఆఫీస్లో, అది బాస్ పొజిషన్లో, అందుకే కొంచెం టెన్షన్ వచ్చింది. ఇప్పుడు పోయిందిలే, నన్ను ఏమన్నా అంటే కదా అప్పుడు చెప్తా ఈ భూమి అంటే ఏంటో అంది భూమి. సరేలే, ఫ్రెష్ అయ్యి రాపో. ఓకే అని వాష్రూమ్లోకి వెళ్తుంది భూమి. భూమి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత డిన్నర్ చేసేసి వాళ్ళ అమ్మ వాళ్ళతో కొంచెంసేపు కబుర్లు చెప్పి ఆఫీస్ విషయాలు చెప్పి రూమ్లోకి వెళ్ళి నిద్రపోతారు. తర్వాత రోజు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి రెడీ అయ్యి టిఫిన్ తినేసి గౌరీకి చెప్పి బయలుదేరుతారు స్కూటీలో. భూమి, నీకు భయం వెయ్యట్లేదా అంది దీప. నాకా భయమా? హహ, భూమికి భయం అంటే ఏంటో తెలియదే అంది. అవునులే, ఎవరో మరి నిన్న బెంచ్ కింద దాక్కునింది. వసే, పదే పదే తలుచుకోవడానికి అదేమన్నా అకేషనా? నా టెన్షన్ ప్రతిసారి గుర్తు చేసి నన్ను అవమానించకు అంది భూమి. మరి నిన్ను నేను దాక్కోమన్నా బెంచ్ కింద నన్నంటున్నావు? దీప సైలెంట్గా కూర్చుంటావా లేక ఇక్కడే వదిలేసి వెళ్ళిపోనా అంది భూమి కోపంగా. ఎందుకే ఎప్పుడు నన్ను బెదిరిస్తున్నావు? నేను బెదిరించగానే నువ్వు భయపడిపోయి జ్వరం తెచ్చుకునే అమ్మాయివి కదా నువ్వు, ఆపవమ్మా. సరేలే, ఇంక మాట్లాడను అంది దీప. దట్స్ బెటర్. ఇలా ఆఫీస్కి చేరుకుంటారు. ఆఫీస్లో భూమి, ఇంకా నీ హీరో వచ్చినట్టు లేడే అంది దీప. భూమి కోపంగా చూస్తూ, చంపేస్తా నిన్ను, ఆఫీస్ కాబట్టి బ్రతికిపోయావు. అబ్బచ్చా, ముందు నిన్ను నువ్వు కాపాడుకోవే. ఏంటి నన్ను నేను కాపాడుకునేది? నా నుంచే వాడిని కాపాడు. సరే అయితే వస్తున్నాడు, అడుగో చూడు. ఎక్కడా అన్ని టెన్షన్తో తిరుగుతుంది భూమి. దీప నవ్వుతూ ఉంటుంది. నీకు ఆటలుగా ఉందా? అసలు నువ్వు నాతో పలక్కు అంటుంది భూమి. ఏం పాపం అంటుంది దీప. అవును పాపమే, నీతో పలకడం, అందుకే నీతో కట్. సరేలే, ఇంకా మాట్లాడను కానీ. భూమి మౌనంగా ఉంటుంది. అలా మాట్లాడను అన్నా కదా, ఇంకా పలుకు. భూమి అయినా కూడా మాట్లాడదు. ఒసే పలకవే అంటుంది దీప. భూమి పక్కకు తిరిగి, ఎక్స్క్యూజ్ మీ దగ్గర దూదుందా అంది. ఇది గట్టిగా ఫిక్స్ అయినట్టుంది, నాకెందుకు ఈ నోటి దూల? అది భయపడుతుంటే అనవసరంగా ఇంకా భయపెట్టానా అనుకుంది దీప. భూమి దూది తీసుకుని చెవులో పెట్టుకుంటుంది. తర్వాత తన వర్క్ చేసుకుంటుంది సీరియస్గా. కొంచెంసేపు తర్వాత, అదేనండి మన టైగర్ ఆఫీస్లోకి ఎంట్రీ ఇస్తాడు. అందరూ లేచి విషెస్ చెప్తారు, కానీ మన భూమి పాపకి ఇవేమీ తెలియవు. సైలెంట్గా తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది. భూమిని ఆర్యన్ అప్పుడే చూస్తాడు. ప్యూన్ని పిలిచి తనని నా క్యాబిన్కి రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు. ప్యూన్ వచ్చి ఎంత పిలిచినా భూమి పలకదు. ఆ విషయమే వెళ్ళి ఆర్యన్కి చెప్తాడు. ఆర్యన్కి పిచ్చ కోపం వస్తుంది. అసలు ఏమనుకుంటుంది? మొన్న నా పేరు చెబితే అయితే ఏంటి అని అనింది. ఇప్పుడు నా ఆఫీస్లోనే జాయిన్ అయ్యి ఏమాత్రం భయం లేకుండా అలా ఎలా చేస్తుంది? దీని పొగరు బలుపు అన్నీ ఎలాగైనా సరే దించాలి అని అనుకుంటాడు.
దీప వెళ్ళి భూమిని తడుతుంది. భూమి పక్కకు తిరిగి చూసి మళ్ళీ తనే కాదు అన్నట్టు తన పని తను చేసుకుంటోంది. ఇలా ఇలా కాదని దీప భూమి చెవులో దూదిని తీసి, "ఒసేయ్, నిన్ను ఆర్యన్ సార్ పిలుస్తున్నారే, నీ పైన చాలా కోపంగా ఉన్నారు" అని చెప్తుంది. దెబ్బకి భూమి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకు? ఇందాకటి నుంచి ప్యూన్ వచ్చి పిలిచి పిలిచి నువ్వు పలకగా వెళ్ళిపోయాడు. ప్యూనా ఎందుకు పిలిచాడు అంది భూమి. ఆర్యన్ సార్ పిలవమన్నాడు కాబట్టి. వాడెందుకు పిలిచాడు నన్ను అంది. గుర్తుపట్టాడేమో. అసలు ఎప్పుడొచ్చాడు ఆఫీస్కి? తమరి చెవులో దూది పెట్టి టకటకా నొక్కుతున్నప్పుడే. వాడు వస్తే నన్ను పిలవాలని తెలీదా? నువ్వు దూది పెట్టుకున్నావు కదా, పోనీ వచ్చి నన్ను తట్టి చెప్పొచ్చు కదే. అమ్మో, ఇది పోయి నా చుట్టూనే తిరుగుతుంది. దీన్ని ఎలాగైనా డైవర్ట్ చేయాలి. నువ్వు ఇలా నాతో గొడవ పడుతూనే ఉండు, అక్కడ సార్కి కోపం పెరుగుతూనే ఉంటుంది అంది దీప. అమ్మో, అది నిజమే. ఇప్పుడు ఏమంటాడో దేవుడా, నువ్వే దిక్కు అని అనుకుని ఆర్యన్ క్యాబిన్ వైపు వెళ్తూ ఉంది. అన్ని దేవులకి మొక్కుని క్యాబిన్ డోర్ తీసి మే ఐ గెట్ ఇన్ సార్ అని అడుగుతుంది. లోపల ఆర్యన్ చాలా కోపంగా ఉంటాడు. ఎస్ కమ్ అంటాడు అదే సీరియస్ టోన్తో. దేవుడా, ఏంటి ఇంత సీరియస్గా ఉన్నాడు? ఈరోజు నాకు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉన్నాడే అని అనుకుంటూ ముందుకు వస్తుంది. సార్ పిలిచారట అంది భూమి. నీకు ఇప్పటికీ వినిపించిందా అన్నాడు. సారీ సార్, అది నేను చూసుకోలేదు. నువ్వేది చూసుకుంటావనిలే అన్నాడు. సార్, మీరు ఇంకా అదే గుర్తుపెట్టుకున్నారా? మర్చిపోవడానికి నువ్వు ఇచ్చింది మామూలు రెస్పెక్టా అన్నాడు ఆర్యన్. సార్ సారీ అంది. నువ్వు సారీ అంటే నేను క్షమించాలా అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? నువ్వు సడన్గా కనిపిస్తావని నేనేమన్నా కలగన్నానా? అది కూడా ఆఫీస్లో. మరి ఇప్పుడు ఏమంటారు సార్? నేను కొంచెం ఆలోచించుకోవాలి అన్నాడు. దేనికి సార్? నీకు ఏం పనిష్మెంట్ ఇవ్వాలా అని. సార్ పనిష్మెంటా అని ఏడుపు మొహం పెడుతుంది. పనిష్మెంటే, చాలా పెద్దగా ఉండాలి, అది కూడా. సార్ ప్లీజ్ సార్ అంటుంది భూమి ఏడుపు మొహం పెట్టి. చాలు, నువ్వు నా ఈగో హర్ట్ చేసావు, సో దానికి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. వీడు పెద్ద టెంపర్లో ఎన్టీఆర్, మరి ఈగో వీడి చుట్టూ ఉండడానికి అని కొనుక్కుంటుంది భూమి. ఏంటి ఏదో అంటున్నావు అన్నాడు ఆర్యన్. ఏం లేదు చెప్పండి సార్ అంది. నీ పేరేంటి అన్నాడు. భూమి సార్. ఓకే, నీకు ఆ పనిష్మెంట్ తర్వాత ఇస్తాను అని మాట్లాడుతూ ఉంటే మధ్యలో భూమి కల్పించుకొని, అమ్మయ్య ఓకే సార్, అయితే ఇప్పుడు వెళ్ళిపోనా అని అంటుంది. హలో, చెప్పేది పూర్తిగా విను అన్నాడు. ఎంతసేపు చెప్తావురా? చెప్పండి సార్ అంది. నువ్వు ప్రాంక్ కాల్ చేసినందుకు పనిష్మెంట్ తర్వాత ఇస్తాను, కానీ ఇప్పుడు ఇంకొక పనిష్మెంట్ ఉంది, అది తీసుకునేళ్ళు. ఇంకొకటి ఎందుకు సార్? ఇందాక నేను వచ్చినప్పుడు లేవనందుకు, ప్లస్ పిలిచిన వెంటనే రానందుకు అన్నాడు. వామ్మో, వీడేంటి గాలి పీల్చినందుకు, వాటర్ తాగినందుకు, ఫుడ్ తిన్నందుకు కూడా పనిష్మెంట్ ఇచ్చేలా ఉన్నాడే అనుకుంటూ ఏడుపు మొహం పెట్టుకుని, అదేంటో చెప్పండి సార్, పోతా నేను అంది. ఏంటి అన్నాడు కోపంగా. అదే మీరు పనిష్మెంట్ అన్నారు కదా, అదేదో త్వరగా ఇచ్చేస్తే వెళ్తానంటున్నాను. తొందర పనిలో కూడా చూపించు అని చెప్పి కొన్ని ఫైల్స్ ఇచ్చి, ఇవి ఈవినింగ్కి కంప్లీట్ అయిపోవాలి అన్నాడు ఆర్యన్. ఎప్పుడు పాత టైప్ అయినా ఫైల్స్ కంప్లీట్ చేయని కొంచెం కొత్తగా థింక్ చేయండి సార్ అంది. ఆర్యన్ ఒక్క సీరియస్ లుక్ ఇస్తాడు. ఓకే సార్, ఐ విల్ కంప్లీట్ ఇట్ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఎప్పుడు సీరియస్గా ఉంటాడు అని ఎక్స్ప్రెషన్ తప్పితే ఇంకేమీ రాదేమో వీడికి. అయినా ఎన్ని ఫైల్స్ ఇచ్చాడేంటి? ఈవినింగ్ లోపు కంప్లీట్ చేయాలంట. నేను మనిషిని అనుకున్నాడా లేకపోతే మిషన్ అనుకున్నాడా? యాబ్రస్ ఎదవ, బాస్ అయిపోయి బ్రతికిపోయాడు, లేకపోతే ఈ పాటికి. ఇంతలోపు తన ప్లేస్లోకి వచ్చేస్తుంది, కానీ చూసుకోకుండా అలా తిట్టుకుంటూ చిన్నగా నడుస్తూ ఉంది. తన డెస్క్ తగలడంతో అమ్మా అని నడుస్తుంది. అప్పుడు తేరుకొని చుట్టూ చూస్తుంది. ఏమైంది అని అడుగుతుంది. పక్కన కోపంగా చూస్తున్న దీపాన్ని చూసి, అది నేను అడగాలి, నీకు చెప్పా కదా సార్ పిలుస్తున్నారని, వెళ్తావేమో అనుకుని నేను నా ప్లేస్లోకి వెళ్తే అప్పటి నుంచి ఇక్కడే కూర్చుని పగటి కళ్ళు కంటున్నావా? ఇప్పటికైనా వెళ్తావా, లేక సార్ వచ్చి తిట్టే వరకు ఇక్కడే ఉంటావా అని కోపంగా అరుస్తుంది. అప్పటికి కానీ అర్థం కాదు భూమికి, తన సీట్లో కూర్చుని ఉండడం. ఇంకా తను అరిచింది డెస్క్ తగిలినందుకు కాదు, దీపం మొట్టినందుకు అని. ఓ దేవుడా, ఏంటయ్యా ఇది? ముందే లేట్ అనుకుంటే ఈ పాడుకళ్ళు ఇప్పుడే రావాలా? అయినా ఇలా సడన్గా ఎలా పడుకుండిపోయాను? ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే వాడు నాకు పెన్నం పెట్టడానికి కూడా రెడీ అయిపోతాడు. నీకు దండం పెడతా, నన్ను కాపాడవయ్యా అనుకుంటూ పరుగులాంటి నడకతో ఆర్యన్ క్యాబిన్కి వెళ్తుంది. ఆర్యన్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి మే కమిన్ సార్ అని అడుగుతుంది. కానీ అక్కడి నుంచి నో రెస్పాన్స్.
ఎంతసేపటికి రెస్పాన్స్ లేకపోయేసరికి లోపలికి వెళ్తుంది. అక్కడ సీట్లో ఆర్యన్ కనిపించడు. పక్కన ఒక అరుపు వినిపించేసరికి చూస్తుంది. అప్పుడే ఆర్యన్ ఫోన్లో కోపంగా మాట్లాడి కట్ చేశాడు. ఇటు తిరిగేసరికి భూమి కనిపిస్తుంది. కోపంగా వచ్చి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా ఆఫీస్లో నీకేంటి పని అని అరుస్తాడు. అది నాకిక్కడే జాబ్ వచ్చింది అంది. మళ్ళీ ఏదైనా ప్లాన్తో వచ్చావా అని అరుస్తాడు. ఎందుకు అలా అరుస్తున్నారు? నాకేం చూడలేదు అంది భూమి. ఏయ్, నాకే ఎదురు చెప్తున్నావేంటి? నేను నీ బాస్ని. అయితే భయపడిపోవాలా? మీరు బాస్ అయినంత మాత్రానికి నేనేం భయపడను. నేను ఏదైనా తప్పు చేస్తే అప్పుడు భయపడతాను అంది. ఎంత రెక్లెస్గా మాట్లాడుతున్నావు? నేనంటే ఏంటో చూపిస్తా నీకు అన్నాడు కోపంగా. తర్వాత చూపిద్దరు కానీ ముందు నన్ను ఎందుకు పిలిచావో చెప్పు అంది. నీకెంత ధైర్యం ఉంటే నాతో ఇలా మాట్లాడతావు? చెప్తా నీ పని. నేను వచ్చినప్పుడు ఎందుకు నిలబడలేదు నువ్వు అన్నాడు కోపంగా. అది నేను చూడలేదు. నా చెవులో దూది ఉండేసరికి వినిపించలేదు. ఇదే నన్ను వర్క్ చేసే విధానం? సారీ ఫర్ దట్. అది నా తప్పే అంది. ఒప్పుకున్నావుగా, చెప్తా నీ పని. మరి అప్పుడు నీకు పనిష్మెంట్ ఇవ్వాలిగా అన్నాడు ఆర్యన్. అనుకున్నా ఇలాంటివి ఇస్తాడని. ఇందాక కలలో వచ్చినట్టు ఏ ఫైల్సో ఇస్తాడు అంతేగా. హా, ఇవ్వండి అంది. ఏ పనిష్మెంట్ అయినా అంగీకరించాలి అన్నాడు. ఇంత బిల్డప్ అవసరమా ఆ ఫైల్స్కి? హా, ఓకే అంది. సరే అయితే ఇప్పటి నుంచి నా పిఏ పోస్టు నీకు ఇస్తున్నాను. నా ప్రతి పని నాకు నువ్వే చెప్పాలి. ఆఫీస్ అయ్యే వరకు నాతోనే ఉండాలి అన్నాడు. భూమి అవాక్కై, అదేంటి ఇంత త్వరగా పోస్ట్ ఎలా మారుస్తారు అంది. నా ఆఫీస్ నా ఇష్టం, ఎలా అయినా చేస్తా. జస్ట్ డూ వాట్ ఐ సైడ్ అన్నాడు. నేను ఒప్పుకోను దీనికి అంది భూమి. ఇప్పుడు నిన్నెవరు పర్మిషన్ అడగలేదు, చెప్పింది చెయ్యి అంటున్నాను. ఓకే, ఇక నేను వెళ్ళొచ్చా అని కోపంగా అంటుంది భూమి. హా, వెళ్ళొచ్చు. రేపటి నుంచి నువ్వు ఉండేది నా క్యాబిన్లోనే అన్నాడు ఆర్యన్. పిఏ అయితే మీ క్యాబిన్లోనే ఉండాలా అంది. మా ఆఫీస్లో అంతే. ఇక నువ్వు వెళ్ళొచ్చు అని కంప్యూటర్లో తలదూరుస్తాడు ఆర్యన్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.